కార్పొరేటర్లు మాజీలుగా మిగిలిపోయారు. అయినప్పటికీ పదవిలో ఉందా లేకుండా అభివృద్ధి పనులు చేయడానికి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి మన కుమ్మగూడ కార్పొరేటర్ సహదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయన వాడికి తెలుసుకుందాం ఈ 5 ఏళ్ల కాలం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏంటని. మీరు ఈ 5 ఏళ్ల పాటు అంటే 40 ఏళ్ళుగా మీ పరిధిలో ఎప్పుడు కూడా ఎంఐఎం కార్పొరేటర్ గెలుస్తూ వచ్చారు. తొలిసారిగా బీజేపీ తరఫున అక్కడ మీరు బాగా వేయడం జరిగింది. అయితే ఇంతకుముందు అభివృద్ధి ఎట్లా ఉండే, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి మీరు చేపట్టారు? నేను కుమ్మగూడ డివిజన్లో 40 ఏళ్ళ తర్వాత నేను అక్కడ గెలవడం జరిగింది. ఎటువంటి కూడా అభివృద్ధిని దోచుకొని డివిజన్ అది ఇది అక్కడ ఇండిపెండెంట్ తర్వాత నేను గెలవడం జరిగింది. ఇప్పుడు నిజాం కాలంలో వేసిన సివరేజ్ లైన్ కానీ వాటర్ లైన్ స్ట్రీట్ లైట్స్ కూడా సివరేజ్ అయితే అక్కడ ఎక్కడ లేదు, అన్నీ కూడా కచ్చామరీలు ఉండే. నేను గెలిచిన తర్వాత 90% అక్కడ డెవలప్ చేయడం, 18 కోట్ల డెవలప్ చేయడం జరిగింది. నా డివిజన్లో ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేని పరిస్థితి ఉండే. నేను వచ్చినాక 8 కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ప్రతి గలీలో సివరేజ్ లైను, వాటర్ లైను అన్నీ కూడా స్ట్రీట్ లైట్స్ కూడా లేని నా డివిజను. అటువంటిది నేను 90% నేను అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్రజలకు నేను మాజీ కాకుండా ప్రజల అందుబాటులో నేను ఎప్పుడూ ప్రజల సేవలో ఉంటాను. ఓకే, ప్రధానమైన సమస్య అంటే మీ డివిజన్లో నెలకొన్న ప్రధానమైన సమస్య ఏదైనా ఉందా, దాన్ని పరిష్కరించారు? ప్రధాన సమస్య అంటే సివరేజ్ లైన్. ఎందుకంటే కచ్చామరీలు ఉండే కాబట్టి సివరేజ్ లైనే ఒక వాటర్లో ప్రధాన సమస్య ఉండే. 40 ఇండిపెండెంట్ వేసిన అప్పుడు నిజాం కాలేజ్ వేసిన పైప్ లైన్ కాబట్టి ఎక్కడో మెయిన్ రోడ్లో ఉండే. అటువంటి నేను గెలిచిన తర్వాత ప్రతి ప్రాజెక్టు వరకు కింద సివరేజ్ లైన్ మొత్తం కూడా ప్రతి గల్లీలో వేయడం జరిగింది. సివరేజ్ వాటర్ లైన్ చాలా ఈ 2 ప్రధాన సమస్యలు ఉండే. మహిళలకు మహిళా భవన్లు ఎక్కడ కూర్చోడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేకుంటే నేను వచ్చిన తర్వాత 8 కమ్యూనిటీ హాల్ కట్టడం, మహిళలకు ఒక ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ ఇక్కడ కూడా మేము కుట్టి మిషన్ పెట్టుకోవడానికి అది చాలా చేసాం. ఇప్పుడు నాకు ఒకటే మహిళలు మొన్న లాస్ట్ మేము దిగే టైంకు మహిళలు ఇప్పుడు మాకు కుట్టి మిషన్ కంపల్సరీ కావాలంటే కుట్టి మిషన్స్ కూడా అది ప్రాసెస్లో ఉంది. లెటర్ ఇచ్చేసాం, అది శాంక్షన్లో ఉంది. ఓకే, ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి? ప్రధాన సమస్యలు అయితే నా దృష్టికి వచ్చినట్టు ప్రధాన పబ్లిక్ ఉపయోగపడేది మ్యాక్సిమం 90% చేసిన ఒకటి మిగిలిపోయింది. ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలనుకున్నది ల్యాండ్ డిస్ప్యూట్ ఉండడం, అది చేయలేకపోయినా అది కూడా గతంలో కలెక్టర్తో కలెక్టర్ ఆ మధ్య ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఆ ఒక సమస్య నాతో ఒకటే మిగిలిపోయింది. ప్రధాన సమస్య సివరేజ్ లైన్ ఎదుర్కొనేది ప్రధాన సమస్య సివరేజ్ లైన్ ఒకటి. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ఒకటి మిగిలిపోయింది, మీకు కొద్దిగా అసంతృప్తి ఉంది. ఇంకా అసంతృప్తి కలిగించింది అంటే చేయాలనుకున్నా చేయలేని పని లేదని ఇంకా అట్టంటే ఉంది. అంటే నాది ఒక డివిజన్ బస్తీ కాబట్టి స్లమ్ ఏరియా కాబట్టి ఎక్కువ ఓపెన్ ల్యాండ్స్ కానీ అవి లేవు కాబట్టి సమాజానికి ఒక మిగిలిపోయిందంటే నా దృష్టి కమ్యూనిటీ హాల్. ఎందుకంటే చిన్న మాది వచ్చేది అన్ని బస్తీలు దగ్గర ఉండే ఓపెన్ ల్యాండ్స్ కానీ అన్ని డెవలప్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలా డెవలప్, ఎందుకంటే ఎంఐఎం పాలన 40 ఏళ్ళు ఏమి కూడా డెవలప్ లేకుండా నేను వచ్చిన తర్వాతనే అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలని కూడా ప్రయత్నం చేస్తుంది. మీరు కార్పొరేటర్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 5-6 నెలల వరకే కార్పొరేటర్ ఉన్నారు, ప్రస్తుతం కార్పొరేటర్ పదవి లేదు. అయితే ఈ అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వానికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే మీ పార్టీ కూడా ఆల్రెడీ కేంద్రం ఉంది కాబట్టి మీరు ఏ రకంగా కృషి చేయబోతారు? ప్రధాన సమస్య అంటే బంగారు తెలంగాణ ఆచరణ ఉంది కాబట్టి మా మంత్రి ఇక్కడ ఉన్నారు కాబట్టి మంత్రి మనకు ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా మాకు లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంఏలు ఏదైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా మా మంత్రి దృష్టికి తీసుకొచ్చి దానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు. అంటే మీ పాత్ర పూర్తి స్థాయిలో సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు ఇంతకుముందు మీరు కార్పొరేటర్గా ఎన్నో సమస్యలు పరిష్కరించారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదే విధంగా ఉంటారా? ఇప్పుడు నాకు సంబంధం లేదని వదిలేస్తాను. ప్రజా సత్యవత్త వరకు కూడా ప్రజా సమస్యలపై పోరాటం ప్రజల మధ్యలోనే ఉంటాం, మాకు ఇంకో పని ఏమీ లేదు. అయితే ప్రజా సమస్యల మీద ఎందుకంటే కార్పొరేటర్ ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పోరాటం చేసి మా మంత్రి గారి దృష్టికి ఇస్తాం. ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మా సమస్యలు ఏమున్నా మా ఎమ్మెల్యే దృష్టికి మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ప్రాబ్లమ్స్ సాల్వ్. ఓకే, ఇంతకుముందు కార్పొరేటర్గా ఉన్న కాలంలో ఏ విధంగా అయితే పని చేయడం జరిగిందో అదేవిధంగా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారాన్ని కృషి చేయడం కూడా చేస్తామని చెప్పడం. ముఖ్యంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా తమ పార్టీ చెందిన వారే కాబట్టి ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లడం, అవసరమైన నిధులు తీసుకుని దాని ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. అట్లాగే హైదరాబాద్ అభివృద్ధిలో కూడా తమ పాత్ర కూడా పూర్తి స్థాయిలో పోషిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో జగతి వెంకటేష్, జై తెలంగాణ.